మైక్ తెచ్చావా? ఎవరిది? కాదు కదా. ఓకే, రెడీ రెడీ రెడీ. నాదే బాగుంది కదరా. కొంచెం ఇటు ఫేసింగ్ పెట్టు బ్రో, ఆడ నుంచో బొక్క తిరిగేసి. ట్యాంకర్ చాలా అందంగా ఉందా? ఊరుకో బ్రో, కామెడీ చేస్తావు ఏంటంతా. ఇక్కడ వస్తుంది. రెడీ. సినిమాలతో వచ్చింది యూజ్ అవుతుందంటే అర్థం చేసుకోవాలి. సినిమాలో వచ్చింది రీసెంట్ గా వీళ్ళు కామన్ పర్సన్స్ అందులో నేను ఒక పర్సన్ అప్లై చేసుకోవాలి బిగ్ బాస్. అంటే మీరు మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ కి వెళ్ళడానికి? ఇంట్రెస్ట్ ఉందండి, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అప్లై చేస్తున్నా బిగ్ బాస్ కి కామన్ పర్సన్స్ గా. కానీ సెలెక్ట్ అవుతానో లేదో చెప్పలేకపోతున్నా. అంటే 3 minutes వీడియో పెట్టమన్నారు కదా, సో 3 minutes లో ఏం పెట్టుంటారు వీడియోలో? పెట్టానండి, నాగార్జున గారు ఎలా యాంకరింగ్ చేస్తారు, ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్ గురించి కొంచెం మాట్లాడారు, నేను బిగ్ బాస్ పోతే ఏం చేస్తాను అనేసి ఒక 3 minutes వీడియో అయితే తీసుకుంటాను. 3 minutes వీడియో అయితే పెట్టారు. ఇప్పుడు చాలా మంది 100 members 200 members లక్షలు పెడతారు కదా బిగ్ బాస్ లో. సో అందరిలో మీకు వస్తుందని మీకు హోప్ ఉందా? నాకైతే ఖచ్చితంగా హోప్ ఉంది, ఎందుకంటే నేను అందరిలాగా కాకుండా కొంచెం స్పెషల్ గా లైక్ న్యాచురాలిటీ గా చేశాను. సెలెక్ట్ అవుతాను ఫస్ట్ రౌండ్ కి, తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేదు. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అవుతాను. అంటే మీ దృష్టిలో కామన్ పీపుల్ అంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదంటే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదంటే ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు మీ దృష్టిలో? లైక్ ఒక రైతు, ఒక మెకానిక్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయర్, లైక్ కామన్ పర్సన్. సోషల్ మీడియాతో పరిచయం లేని వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ పరిచయం ఉండి అలాగా కొంచెం లైక్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండే వాళ్ళు కావచ్చు, లైక్ యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కామన్ పర్సన్. అంటే ఇలాంటి వాళ్ళకి అవకాశం కామన్ పీపుల్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? అంతే కదా, ఆకలి ఉండేవానికి పెడితే దాని విలువ తెలుస్తుంది. ఆల్రెడీ ఎంత పెట్టినా ఏం లాభం ఉంటుంది. సో ఏమి లేని వానికి ఇస్తే అతను కొంచెం బతుక్కోగలడు, అతను ఆకలి కొడుతుంది. అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు గారు కూడా వస్తారని చెప్పి నడుస్తుంది. సో మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే లాస్ట్ టైం అన్వేష్ గారిని చూసారు కదా, ముక్కు అన్వేష్, సేమ్ లా ఈయన కూడా కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటారు. ఇమాన్యుయల్ కూడా వస్తారని చెప్పి డాక్టర్స్ అందరినీ ఆల్రెడీ వాళ్ళు ఒక స్టేజ్ క్రియేట్ చేస్తున్నారు, ఒక ఫామ్ లో ఉన్నారు, ఆల్రెడీ సెలబ్రిటీ. అట్లాంటి వాళ్ళని తీసుకొని ఏం లాభం చెప్పండి? లైక్ ఇట్లా కామన్ పర్సన్స్ ని మాక్సిమం కామన్ పర్సన్స్ తీసుకుంటే కొంచెం షోకి కొంచెం ఇది ఉంటుంది. అంటే కామన్ పీపుల్ ని ఎంతమంది తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు ఈ సీజన్? నాకు తెలిసి ఒక 4 తీసుకుంటారు అనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ దానికి చేయాలన్నా కానీ ఒక సెలక్షన్ రౌండ్స్ ఉన్నాయి, చాలా ఫిల్టరేషన్ అయితే చేస్తారు. ఓకే, ఇప్పుడు తేజస్వి గౌడ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హై లో ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. బిగ్ బాస్ అంటేనే పెద్ద ఇమేజ్ బొక్క అంట. అంటే ఎంతవరకు? నాకు తెలిసి నేను బిగ్ బాస్ ఛానల్ ఫాలో అవుతున్నాను, దాంట్లో పెట్టారు తేజస్వి గౌడ వస్తారు, ఇక రమ్య తెలుసు కదా చిట్టి పికిల్స్, ఆ పిల్లల్ని కూడా తీసుకుంటారని చెప్తున్నారు. సో ఆవిడ రాగానే లైన్ వేస్తారా బ్రో? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్క పట్టుకుని స్ట్రాంగ్ క్వశ్చన్లు పరిగెత్తుతా పట్టుకో. ఇప్పుడు నాకు అడగండి, బాగా చెప్తా. బిగ్ బాస్ వాడి లైవ్ అని బిగ్ బాస్ పెద్ద బొక్క అన్నాడు. మైక్ లేదని వెళ్ళిపోయినా యాంకర్. హాయ్ తమ్ముడు. బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే అలాగే చిట్టి పికల్ తో కలిపి చిట్టి పికిల్స్ పెడతావా? చిట్టి పికిల్స్ పెట్టాలి కానీ ఆమె పికిల్ తినిపిస్తావా? ఏ పికిల్ తినిపిస్తావా? వెజ్ తినిపిస్తావా, నాన్ వెజ్ తినిపిస్తావా? నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారు. అంటే పుల్లల మామిడికాయలు తినిపించవా? పుల్లని మామిడికాయలు తర్వాత తినిపిస్తాను. మరి ఆ రేంజ్ ఉండాలి, పికిల్ అలేకే చిట్టి పికిల్స్ తినిపించాలి. ఎలా తింటావు చెప్పుకోగల? నాకుతావా? కాదు, ఒక రేంజ్ ఉండాలంట అలేకే చిట్టి పికిల్స్ మరి తినిపించాలి. స్టెప్లు వేస్తావా? మినిమం లైఫ్ లో సెటిల్ కావాలి బ్రో, అలేకే చిట్టి పికిల్స్ 1 year ఉండాలి. కొనాలంటే పెద్ద సెలబ్రిటీ అయ్యి ఉండాలి. నువ్వు ఒక అమ్మాయిని కొడుకైనా ఒక టేస్ట్ చేయాలంటే మనోడు అనేక టేస్ట్ చేయాలన్నా మినిమం 1000 రూపాయలు మెయింటైన్. దాని మీద కస్టమర్ అయి ఉండాలి, సబ్స్క్రైబర్ అయి ఉండాలి, వాళ్ళ బాధితుడు అయి ఉండాలి. మన యాంకర్ వస్తుంది, చాలా అందమైన యాంకర్, పరిచయం చేస్తాం మిమ్మల్ని అందరినీ. అబ్బో, కనెక్టర్ కూడా ఇచ్చారు, అమ్మాయికి తెచ్చావేంటి?